వెల్కమ్ టు వేఫర్ తెలుగు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుని మరింత సులభతరం చేసింది. మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ సేవా సెంటర్కో లేదంటే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కో వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు మనం ప్రతి అంటే మొబైల్ వినియోగదారుడు వారి మొబైల్లో వాట్సాప్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాట్సాప్ ద్వారా ఇప్పుడు ఎవరైనా సరే చాలా సులభంగా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అయిందనేది, ఎలా చేసుకోవాలి, ఏ నంబర్కి చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఆధార్ కార్డును మరింత సులభతరం చేస్తూ ఆ ప్రక్రియను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ప్రవేశపెట్టింది. పౌరులు ఇక నుంచి తమ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీజీ లాకర్తో అనుసంధానించిన అధికారిక మైగవ్ హెల్ప్ డెస్క్ గుర్తుంచుకోండి. ఆధార్ కార్డును వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునేందుకు MyGov అంటే మైగవ్ హెల్ప్ డెస్క్ నంబర్ +91 ఇక మొబైల్ నంబర్ వచ్చేసి హెల్ప్ డెస్క్ నంబర్ 9013151515ను ముందుగా వాట్సాప్లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్లో ఆ నంబర్కు హాయ్ లేదా నమస్తే అని మెసేజ్ చేయాలి. ఇక్కడ నుండి మైగవ్ హెల్ప్ డెస్క్ చాట్ బ్యాట్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో గైడ్ చేస్తుంది. చాట్ బ్యాట్ సర్వీస్ మెనూ నుండి డిజీ లాకర్ సర్వీసెస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఒకవేళ డిజీ లాకర్ అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. ఓటీపీ ద్వారా ఆధార్ను వెరిఫై చేయండి. ఆ తర్వాత డిజీ లాకర్ డాక్యుమెంట్స్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF ద్వారా ఆధార్ కార్డు మీ వాట్సాప్కు పంపించబడుతుంది. ముఖ్య గమనిక, వాట్సాప్లో ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నంబర్ ఆధార్ లింక్ చేసి ఉండాలి. మీ ఆధార్ తప్పనిసరిగా డిజీ లాకర్లో సేవ్ చేయబడి ఉండాలి.